అండము స్పర్మ్ కలిసిన తర్వాత తయారైన ఎంబ్రియోలో జెనెటికల్ లోపాలు ఉండడం వల్ల మనకి 80 నుంచి 90% మందికి ప్రెగ్నెన్సీ పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ మిగతా 10%లో అప్పుడప్పుడు గర్భసంచి ఆకారంలో లోపాలు ఉండొచ్చు, గర్భసంచి నుంచి పిండంకి రక్తం వెళ్లే దాంట్లో లోపాలు ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇమ్యునాలజికల్ అంటే ఎంబ్రియోని బయట దానిలాగా రికగ్నైజ్ చేసేసి అది ఎంబ్రియోని ఎదగకుండా చేయడం. ఇలాంటి కండిషన్స్ ఒక 10 నుంచి 15% ఉంటుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే జన్యుపరమైన లోపాలు. సో అలాంటి కండిషన్స్ లో మనం ఐవీఎఫ్ కనుక చేస్తే అంటే బయటనే లేడీ నుంచి ఎగ్ తీసుకొని హస్బెండ్ నుంచి స్పర్మ్ తీసుకొని బయట ఎగ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారు చేస్తాం. అలా తయారు చేసిన ఎంబ్రియో నుంచి కొన్ని కణాలు తీసుకొని టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేస్తే మనకి ఎంబ్రియో జెనెటిక్స్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలా జెనెటిక్స్ బాగాలేని ఎంబ్రియో పక్కన పెట్టేసి ఓన్లీ మంచిగా ఉండే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మన ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ కూడా 80 to 90% ఉంటుంది. అండ్ అది 100% మనకి హెల్దీగా ఉంటుంది అండ్ మిస్క్యారేజ్ ప్రివెంట్ చేయగలుగుతాం మనము.